చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి పోలేపల్లి రూట్ అండి. కమాన్ వదిలి ఈ విధంగా దీనిలో నుంచి ఎంటర్ అయితే మనకు 1 కిలోమీటర్ ఉంటుందండి పోలేపల్లి ఎల్లమ్మ గుడి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే పోలేపల్లి ఎల్లమ్మ గుడి కాడ అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎంట్రన్స్లో ఇది మొత్తం ఎంట్రన్స్. సో పెద్ద చెట్టు ఉంది, వేప చెట్టు. ఇది వచ్చేసి ఇక్కడ చెట్టుకు పూజ చేస్తున్నారండి. చెట్టు పక్కలనే మనకైతే అమ్మవారు అయితే వెలిసారు ఇక్కడ. కానీ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే భక్తులు చాలా రద్దీగా ఉన్నారు. చాలా రద్దీగా ఉన్నారు ప్రజలు అయితే. ఈరోజు చాలా కందూర్లు అవి ఇవి అయితే చేస్తున్నారు. అసలు ఇక్కడ గుడి మొత్తం ప్రాంగణంలో మొత్తం అసలు ప్లేసే లేనట్లుంది ఫ్రెండ్స్. అసలు కందూర్లు అయితే చాలా వస్తున్నాయి, ఈరోజు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, బోనాలు కానీ చేస్తున్నారు. అయితే చాలా బోనాలు అయితే వస్తున్నాయండి. బోనాలు వెళ్తున్నారు ఈరోజు. ఫ్రెండ్స్, ఇక్కడ మంగళవారం శుక్రవారం అయితే ఖచ్చితంగా జాతరలాగానే పెద్దగా చేస్తారండి. చూడండి, మనకైతే వస్తువులు అయితే ఏవైనా సరే అమ్మడానికి అయితే వస్తాయండి. సో ప్రతి ఒక్కటి తినడానికి అవన్నీ అయితే మనకు దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. మన గుడికి అయితే 4 సైడ్స్ 4 డోర్స్ అయితే గేట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఈరోజు మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమికి అయితే చాలా పెద్ద ఎత్తున జరుపుతారండి ఇక్కడ. ఇక్కడైతే సేద తీర్చడానికి ఈ విధంగా కట్ట అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడైతే మనకి వేరే ఊరి వాళ్ళైతే వచ్చి మొక్కులు ఏమైనా ఉంటే మొక్కు అయితే తీర్చుకుంటారండి. సో ఇక్కడ వచ్చి వంటలు అవి ఇవి చేసుకొని ఇక్కడనే తిని ఉంటారు ఫ్రెండ్స్. ఒక 2 డేస్ అట్లా ఉండి వెళ్ళిపోతారు. అమ్మ నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చిండ్రమ్మా మీరు? హైదరాబాద్. ప్రతి సంవత్సరం వస్తారా లేకపోతే ఎప్పుడైనా? సంవత్సరం వస్తాం. అంటే జాతర అయిపోయింది కదమ్మా, ఇప్పుడు వచ్చిండ్రు? మొన్న శనివారం వచ్చినాము, వచ్చి మళ్ళీ ఇవాళ మళ్ళీ వచ్చినాము, నిన్న వచ్చినాము. ఇక మాకు ఇక్కడ వస్తే మంచిగా అనిపిస్తుంది. మీకు ఆ తల్లి యొక్క మహిమ ఏమైనా తెలుస్తుంటే చెప్పండి. మీకు ఏమైనా మంచి జరుగుతుంది కదా అట్లా అనుకున్న కోరికలు మంచి అనిపిస్తుంది. చెప్పండి అన్న. మా పాపకి పిల్లలు కాలేకుండా ఇక్కడ ఒక 5 నెలలు తిరిగింది. తిరిగితే మాకు మంచిగా అనిపిస్తుంది.
మళ్ళీ ఏమైనా రిజల్ట్ ఉందా? మళ్ళీ పాప పుట్టిందా? ఒక పాప పుట్టింది. ఇప్పుడు 6 సంవత్సరాలు ఉంది. ఇంక అప్పటి నుంచి ఇక్కడ వచ్చి తిరుగుతున్నారు ఇక. మా వైఫ్ మేడం. మీ వైఫా? మీ పిల్లలు? ఈయన మా మన్నాడు పెద్ద వాళ్ళు రాలే? మీ బిడ్డ వాళ్ళు రాలే? మా బిడ్డ వాళ్ళు రాలే. వాళ్ళ మొక్కు మీరు తీరుస్తున్నారా? మేమే. ఓకే. మీ పెళ్లి రోజు ఉందనా? చూడండి ఫ్రెండ్స్, మనకైతే మనం దేవత యొక్క మహిమ గురించి అడగడానికి అయితే వచ్చాం కదా. సో అట్లాగే వీళ్ళ పెళ్లి రోజు ఉందంట, ప్రభాకర్ అండ్ పుష్ప. సో మీ ఇద్దరికి నిండు నూరేళ్ళు మీరు ఇలాగే పెళ్లి రోజులు జరుపుకోవాలని మా మేధాస్ BNTV తరఫున మేమైతే కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనకైతే ఎంట్రన్స్లోనే ఇక ఈ చిన్న గుడి అయితే ఉంటుందండి. మనకి ఇది పరశురాముని గుడి అంటారు. సో మనకి ఎంట్రన్స్లోనే వస్తుంది పరశురాముని గుడి. ఇది వచ్చేసి మనకైతే సిడి ఆడతారు అంటారు కదండి, ఇదే అది. చూడండి, ఇదైతే జాతరలోనే సిడి ఆడతారు అని అంటారు. సో జాతర అయితే ఇక్కడ వచ్చేసి 5 days ఉంటుంది. సో అప్పుడు సిడి ఆడేది కానీ ఒక రోజు ఉంటుందండి, నైట్కి ఉంటుంది ఈ ప్రోగ్రాము. సాయంత్రం నుంచి స్టార్ట్. ఫ్రెండ్స్, ఇదైతే మనకు వచ్చేసి ఎంట్రన్స్. సో ఇక్కడైతే మనకు ధ్వజస్తంభం ఇలా ఉంది. సో మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. సో 4 సైడ్ల నుంచి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చండి. 4 ద్వారాలు అయితే మనకు ఉన్నవి. సో మనకైతే ఎటు నుంచి చూసినా అయితే మనం వెళ్ళొచ్చండి. సో మెయిన్ గేట్ ఉంది అండ్ లోపల గుడిలో వెళ్ళడానికి ఇంకో గేట్ ఉందండి. ప్రతి ద్వారానికి రెండు గేట్లు అయితే ఉన్నాయి. సో బయట పెద్ద గేట్ వస్తుంది, ఇంకా లోపలైతే ఇంకా ఇట్లాంటి గేట్ వస్తుందండి. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో ప్రతి ఒక్కరు వెళ్ళవలసింది ఇక్కడ నుంచే. కానీ 4 sides ఎక్కడి నుంచి అన్నా 3 sides నుంచి వెళ్ళొచ్చు. ఒకటేమో లోపల సైడ్ ఉందండి. సో బయట నుంచి రావడానికి అక్కడ ఎంట్రన్స్ ఉంది అది కానీ అక్కడ సైడ్ ప్లేస్ బాగాలేదు. సో ఇక్కడ సైడ్ అయితే 3 sides నుంచి అయితే మనం ఎక్కడ సైడ్ అన్నా వెళ్ళొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా చాలా బాగుందండి. సో మనకైతే గుడికి వచ్చేసి అయితే అమ్మవారిదైతే ఇక్కడ కుండలు అవన్నీ పెట్టారు కదండి. సో మనకు అమ్మవారు గంజులు అంటారు, తట్టు అంటారు, ఇట్లాంటివి పూర్వకాలంలో ఎక్కువ అయ్యేవి కదండి. సో అదైతే మనకు ఒక నమ్మకం అండి. మనము బై బర్త్ పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా మనకైతే ఖచ్చితంగా ఒక్కసారైనా సరే మనకి గంజులు అనేవి, తట్టు అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో అప్పుడైతే అమ్మవారు బండారే వేస్తారు. సో అమ్మవారికి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎవరిని చూడకుండా పోయి నీళ్ళు తెల్లసారి కట్టుకొని నీళ్ళు పోషిస్తారు కదండి. సో ఆ ప్రాసెస్ అంతా చేస్తారు. ఇంకా లాస్ట్ రోజు నైవేద్యంగా అయితే పెరుగన్నము, ఉల్లిగడ్డలు, ఇంకా మనకి కళ్ళు, గుడాలు అయితే ఇవైతే పోస్తారండి. మేము కానీ అట్లే చేసినాం మా పిల్లలకి. సో వేపాకు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. వేపాకు స్నానం కానీ చేపిస్తాం పిల్లలకి. సో అమ్మవారి మహిమ అయితే అలా ఉంటుందండి. సో ఇక్కడైతే అమ్మవారి మహిమాన్వితమైన దేవాలయంగా అయితే చెప్పబడుతుందండి. ఇక్కడైతే ఎక్కడెక్కడి నుంచో ప్రజలైతే వస్తారండి. సో నార్మల్గా అయితే మనకి తెలంగాణ స్టేట్కి అయితే బార్డర్లో ఉన్నదైతే మహారాష్ట్ర అండ్ కర్ణాటక ప్రజలు కాబట్టి వాళ్ళైతే ఎక్కువగా వస్తారండి. జాతరలు అయితే చాలా రోజులు ముందుగానే జాతర 5 రోజులు జాతర ఉంది, కానీ జాతర కంటే ముందుగానే జాతర స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ 2 months నుంచి జాతరనే ఉంటుంది. ఇంకా అవి ఇవి వస్తువులు కానీ అమ్మడము, కొనడం అయితే జరుగుతుంటుందండి. ఇక్కడ చాలా చాలా వస్తువులు వస్తాయండి అమ్మడానికి. వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి వాళ్ళ సామాన్లు అమ్ముకొని పోతారండి. సో ఆ టైంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ కొంచెం లాభం అనే చెప్పొచ్చండి. ఎందుకంటే అందరు వాళ్ళ వాళ్ళ వస్తువులు వచ్చి వాళ్ళ బ్రతుకు తెరువుల కోసం అయితే అన్ని వస్తువులు అమ్ముకొని పోతారు కదండి. అట్లా ఇదైతే గుడిలో వచ్చేసండి. ఇది గుడి లోపల మనకైతే అక్కడ హోమం జరిపిస్తారండి. సో గుడి పైన అయితే మనకి ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ చేశారండి. చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇంకా చాలా మంచిగా అనిపించింది కాబట్టి నేనైతే తీసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో.
ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇక్కడ మనం హుండీలను కానీ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడక్కడైతే హుండీలను పెట్టారు. సో అమ్మవారి వాహనం అండి సింహము, అమ్మవారి వాహనము. భవానీ మాత అంటారు, అంబ భవానీ అంటారు, కాళికా మాత అంటారు. ప్రతి ఒక్క రూపంలో అమ్మవారు అయితే వెలిసారండి. సో అమ్మవారికి ఎన్ని పేర్లన్నా మనం పెట్టి పిలుచుకోవచ్చండి. అమ్మ భక్తితో పిలిస్తే చాలు పలుకుతుందండి మనకు. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి పరశురాముడు అండి. అమ్మ యొక్క మహిమ చెప్పాలంటే మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అసలు మనకైతే ఇక్కడ హుండీలు అంటే అక్కడక్కడ పెట్టారండి. ఎందుకంటే ఇవి ఇప్పుడు దేవత కని కాదండి. సో మనకు ఉత్సవాలలో ప్రజలను అయితే చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి మనకి లోపలికి ఎంట్రన్స్ ఉండదు కాబట్టి ఎక్కడ అంటే అక్కడ హుండీలు అయితే పెడతారండి. సో ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ లోపలికి రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా వాళ్ళకు అందుబాటులోనే హుండీలు అయితే పెట్టేస్తారండి. సో ఆ హుండీల లెక్కింపు కానీ అతి తొందరగానే జరుపుతారండి. ఉత్సవాల తర్వాత ఇంకా హుండీ లెక్కింపే ఉంటుందండి. సో అమ్మవారికి అయితే వెండి బంగారు కానుకలు అండ్ డబ్బులు ఇట్లా చాలా వస్తాయండి. చీరలు ముడుపులు ఇట్లా అండి చాలా చాలా బాగా అమ్మవారికి అయితే మొక్కుకున్న కోరికలు అయితే తీర్చుకొని వెళ్తారండి. సో మనకైతే ఆలయ నిర్వాహకులు అయితే ఉన్నారండి. సో వారిని అడిగి మనం ఆలయ వివరాలను అయితే మనం తెలుసుకుందామండి. అన్న నమస్కారం అన్న. అన్న మీరు చెప్పండి అన్న, ఇక్కడ మీరు ఏం పని చేస్తారు చెప్పండి అన్న. నేను నూతన చైర్మన్గా ఎన్నికయ్యాను. నా పేరు జయరామ్. చెప్పండి అన్న. చైర్మన్గా మీరు ఇక్కడ ఉంటారు. సో అన్న చెప్పండి అన్న, మనకి ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంది. సో గుడి అంతా చాలా శుభ్రంగా కానీ ఉంది. సో మీరు ఎట్లా మెయింటెనెన్స్ చేస్తారన్న? అయితే ఇక్కడ కొందరికి బాధ్యతలు ఉన్నాయి. అయితే రాత్రికి ఈరోజు ఒక వారము కార్యక్రమాలు జరిగిన తర్వాత నైటుకు కొంతమందికి ఊడ్చే వాళ్ళకు ఉన్నారు. కొంతమంది పూజారులు కూడా గుడి క్లీన్ చేసుకొని చుట్టుపక్కల అంతా ఎవరి ఏరియా వాళ్ళకు ఇది ఉన్నది, వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటారు. అన్న మనకు ఇక్కడ పూజలు ఎట్లా జరుగుతాయి అన్న? ఏ వారాలు జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి వివరించండి అన్న. ఇక్కడ పూజలు ప్రత్యేకంగా ప్రతిరోజు పూజ జరుగుతుంది. అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ శుక్రవారము మంగళవారము ఎక్కువ పబ్లిక్ వస్తుంటారు, భక్తులు ఎక్కువ. ఆ 2 వారాలే ఎక్కువ వస్తారు. ఈ మధ్యలో ఆదివారం కూడా కొంచెం పబ్లిక్ ఎక్కువ పెరుగుతున్నట్లు మాకు తెలుస్తుంది. అన్న మనకు ఇక్కడైతే అమ్మవారు అనే వారికి మనకైతే బోనాలు అనేది స్పెషల్. సో వివరించిన అన్న కొద్దిగా. అమ్మవారికి మంగళవారము శుక్రవారము కొంతమంది భక్తులు ఆదివారం కూడా ఈ మధ్యలో రావడం జరుగుతుంది. ఈ 3 వారాలు అమ్మవారికి పూజ కార్యక్రమాలు బోనాలు చేయడం జరుగుతుంది. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, మీ పేరేంటి, మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారు? నా పేరు రాజేంద్ర రెడ్డి అమ్మ. నేను ఇక్కడ టెంపుల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ దేవస్థానం ప్రతి మంగళవారమే కానీ శుక్రవారం కానీ సోలాపూర్ కానీ ఇక్కడ మన తెలంగాణ మన ఆంధ్ర భక్తులు ఎక్కువ వస్తారు. కర్ణాటక అక్కడ నుంచి ఎక్కువ వస్తారు పబ్లిక్. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. వాళ్ళ మొక్కులు ఏమున్నా కూడా తీర్చుకొని వెళ్ళి వాళ్ళు అనుకున్న మొక్కులు కూడా ప్రతి నిత్యము వాళ్ళు అనుకున్న మొక్కులు కూడా జరిగినాక వాళ్ళ యొక్క మొక్కుబడి తీసుకొని వెళ్తారు. సార్ ఇక్కడ మనకు ఉత్సవాలు జాతరలు జరుగుతాయి కదా సార్, అవి ఏ నెలలో జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి చెప్పండి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి శివరాత్రి ముందు శుక్రవారము ఇక్కడ జాతర అవుతుందండి. ఇక్కడ పబ్లిక్ మహారాష్ట్ర పబ్లిక్ వస్తుంది, చుట్టుపక్కల గ్రామాలు అక్కడ నుంచి చాలా వస్తారు అన్నమాట. భక్తులు మనకు ఎంత అంచనాలో రావచ్చు ఇక్కడ? ఇక్కడ భక్తులు దగ్గర మనకు శివరాత్రి ముందు శుక్రవారం దగ్గర రోజున మాత్రం 2 లక్షల మంది వస్తారమ్మా. ఇక్కడ సిడే ఘట్టము మెయిన్ అమ్మా. ఇక్కడ సిడి ఘట్టం, సిడి ఆడడం అంటారు కదా. తెల్లారి రథోత్సవం అమ్మా. ఫస్ట్ పల్లకి సేవ అయినాక సిడే అయినాక రథోత్సవం అయినాక 2 రోజులు ప్రత్యేక పూజలు ఉంటాయి.
తర్వాత మళ్ళీ అమ్మవారు 5వ రోజు గ్రామంలో వెళ్ళి మళ్ళీ వేయించేస్తారమ్మా. అంటే మొత్తం ఎన్ని రోజులు సార్? 5 రోజులు మొత్తం. ఇక్కడ 5 రోజులు ఉత్సవాలు మంచిగా జరుగుతాయి, బ్రహ్మాండంగా జరుగుతాయి ఉత్సవాలు. సో మనకి ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, ప్రజలు వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. మంచిగానే ఉంటుందమ్మా. భక్తులు కూడా వచ్చిన భక్తులు కూడా మంచి కోఆపరేషన్, పోలీస్ శాఖనే కానీ ఆరోగ్య శాఖ కానీ ప్రతి ఒక్క శాఖ కూడా మంచిగా సహకరిస్తారమ్మా. ఇక్కడ దాని విషయంలో కూడా మనకు బందోబస్తు విషయంలో కూడా అన్నిటికీ బంద్. సో మనకు సాఫీగా అనేది సాగిపోయింది. చెప్పండి సార్, ఇంకా మనకి గుడికి ఇంకా ప్రజలు వస్తుంటారు కదా, సో వాళ్ళ ఫెసిలిటీస్ ఎట్లా వాళ్ళకు ఉండడానికి అదంతా ఎట్లా చేస్తారు సార్ చెప్పండి. ఇక్కడ 4 years నుంచి కొత్త రూమ్స్ అయినాయమ్మా నూతనంగా. ఇప్పుడు కొత్త కమిటీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళది కూడా కోఆపరేషన్ నుంచి కూడా కొత్త రూమ్స్ కోసం వాళ్ళు కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. దీని విషయం అందరూ ఇది 1970లో టెంపుల్ రిజిస్ట్రేషన్ అయింది ఎండోమెంట్లో. అప్పటి నుంచి ఆ ఎండోమెంట్ ఆధీనంలో టెంపుల్ నడుస్తుందమ్మా. సార్ చెప్పండి సార్, మీరు మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మనకు గుడిలో ఏమైనా మీకు చేంజెస్ ఏమైనా కనిపించాయా, లేకపోతే ఫస్ట్ కానీ గుడి ఇట్లనే ఉండేనా? మాకు వివరించండి, తెలియదు కదా మాకు. ఫస్ట్ పురాతన గుడి ఉండేది, దాని తర్వాత కొత్త గుడి ఏర్పాటు జరిగింది. ఆ గుడి కూడా తీసేసి మళ్ళీ నూతన గుడి ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఈ నూతనంగా అంటే ఈ కొత్త కట్టిన గుడికి మనకి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? కొత్త కట్టిన గుడి 4 years అవుతుంది. 3-4 years కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మీకంతా ఫస్ట్ కంటే ఇప్పుడు డెవలప్మెంట్ బాగా వచ్చింది. సో మీరు ఇంకా ఏమైనా అభివృద్ధి చేయదలుచుకుంటున్నారా? ఇంకేమైనా మనకు మిగిలిపోయినవి ఏమైనా ఉంటే ఇంకా చేయదలుచుకుంటున్నారా? ఇంకా చాలా అభివృద్ధి జరగవలసింది. ఇక్కడ పబ్లిక్ రూమ్స్ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్లు ప్రాబ్లం ఉంది. అన్ని రకాల డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. దాని విషయంలో క్లారిటీగా ఉన్నాం. ఇక ముందు డెవలప్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి చాలా డెవలప్ అవుతుంది అని చెప్పి చాలా ఆశాభావంతో ఉన్నాం. సార్ చెప్పండి సార్, మనకి అమ్మవారి యొక్క మహిమను తెలియజేయండి సార్. ఇక్కడ గుడి చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ దాదాపూర్ దొరవాళ్ళు ఇట్లకెళ్ళి పోయేటప్పుడు అమ్మవారు దర్శనం చేసి అమ్మవారు ఇక్కడ నా గుడి స్థాపించాలని చెప్పి ఇక్కడ ఒక నిర్ణయించుకున్నారు. అది గుంక మీద కట్టి ఇచ్చిపెడితే సాయంత్రం కల్లా మళ్ళీ అదే ప్లేస్లో ఉన్నదని చెప్పి ఆ లెక్క చూసిన మళ్ళీ నిద్ర చేస్తే ఒకరోజు రాత్రి ఆ స్వామివారు గ్రామస్తులు వచ్చి నిద్ర చేసి ఎట్లా పోతుందని చెప్పి అమ్మవారు ఎట్లా పోతుందని చూస్తున్నందుకు ఆ విషయంలో అమ్మవారు ప్రతిరోజు రాత్రి చూసినప్పుడు అమ్మవారు ఆ రోజు రాత్రి వచ్చి మళ్ళీ ప్లేస్లో కూర్చున్న కారే ఇదేంది ఇట్లా రోజు ఇట్లా పోతుందని చెప్పి ఒక రోజు పోయి మళ్ళీ గుంక కట్టి మళ్ళీ రాయి తీసుకుపోయి మళ్ళీ బరువు పెడితే కూడా మళ్ళీ అమ్మవారు తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్లో ఉన్నది. అప్పుడు దాదాపూర్ వాళ్ళు దొరవాళ్ళు వచ్చి ఒక చిన్న గుడి కట్టారు. గుడి కట్టినాక అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ వెలిచింది. అప్పటి నుంచి ఎల్లమ్మ అని పేరు పెట్టారు ఇక్కడ. అప్పటి నుంచి ఆ దేవస్థానం నిత్యం పూజలు చేస్తున్నారు. సో అమ్మవారి యొక్క ఇంకా మహిమలు మీరేమన్నా కళ్ళారా చూసిందా చెప్పండి సార్. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ దర్శనాలకు వస్తారు. అమ్మవారు స్వయంభు ఇక్కడ ఉండేది. అమ్మవారు ఉన్నా కూడా ఏ కోరిక మనసులో అనుకున్నా కూడా ఆ కోరికలు తీర్చే అమ్మవారు ఇక్కడ. ప్రతి పున్నంకి యజ్ఞము, ప్రతిరోజు నిత్యము అభిషేకము ఇక్కడ కంపల్సరీ జరుగుతాయి. ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో యజ్ఞం కూడా పాల్గొంటారు. ఇక్కడ ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ మధ్యన ఆదివారం కూడా పబ్లిక్ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళుచున్నారు ఇక్కడ. ఓకే సార్. ఓకే. ఇక్కడ ప్రతిరోజు పూజలు, ముద్రాజ్ పూజలు దైవంతో ప్రతిరోజు ఇక్కడ నిత్యం పూజ చేతురు. పూజ చేసి మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తారు. అమ్మవారిని మంచిగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు కూడా మంచి కోఆపరేషన్ చేసి దానికి కూడా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సార్ మనకి ఇక్కడ లేడీసే పూజ చేపిస్తారా? జెంట్స్ ఉంటారు, లేడీస్ వస్తారమ్మా. ఇద్దరు ఉంటారు. అందరు ఉంటారమ్మా. ఇద్దరు కలిసి చేసుకుంటారు.
పూజాలు మాకు ప్రతి సంవత్సరము రొటేషన్లో పూజాలు చేంజ్ అవుతారమ్మా ఇక్కడ. ప్రతి సంవత్సరం ఎవరు ఈసారి ఒకరు వచ్చిందంటే మళ్ళీ ఇంకోసారి ఇంకోరు వస్తారు. రొటేషన్లో ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి పూజలు చేస్తారమ్మా ఇక్కడ. థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. గుడి యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా బాగా వివరించారు, దానికి చాలా ధన్యవాదాలు సార్. సో మా లాస్ట్కి అయితే మాకు అదృష్టం కలిగింది. మనకి లోపల అయితే ఫస్ట్ గణపతి దేవుడు అయితే ఉన్నాడండి. ఇక్కడైతే మనకి దేవతకి కావాల్సిన బట్టలు అవన్నీ ఇక్కడైతే పెడతారండి. ఇట్లా ఇది వచ్చేసి మనకు మెయిన్ కడప. ఫ్రెండ్స్, మనకైతే ఈ ఆలయం గురించి చెప్పే అమ్మాయి అంటే ఇక్కడ ఉన్న పూజారిణులు అంటారు కదండి. సో ఆమె అయితే మనకి ఫేస్ అయితే చూపించినని చెప్పిందండి. సో నేనైతే ఇట్లాగే చేస్తున్నాను వీడియో, మీరైతే ఏమనుకోవద్దండి, ప్లీజ్ క్షమించండి మమ్మల్ని. ఇదే మనకి గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహము చూడండి ఫ్రెండ్స్. అమ్మాయి పేరు వచ్చేసి అయితే రేణుక అండి. సో ఆమెనే గుడి ఇన్ఫర్మేషన్, అమ్మవారి యొక్క మహిమ ఇన్ఫర్మేషన్ అయితే ఆమెనే తెలియజేసిందండి. సో ఇంకా మనం ఆమెను అడిగి తెలుసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే అమ్మవారికి పసుపు కుంకుమలే ఇక్కడ ఆభరణాలని అంటారు. సో మనం ఎన్ని తెచ్చినా అమ్మవారికి అయితే పసుపు కుంకుమలే ఆధారం అని ఇక్కడ అంటారు ఫ్రెండ్స్, నమ్ముతారు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మొక్కుకోండి, అందరూ మీ కోరికలను అయితే తీర్చుకోండి. ఇంకా ఇంత మంచి దర్శనం అయితే మనకు జరగదు, ఎందుకంటే నార్మల్ ప్లేస్లలోనే నార్మల్ టైంలోనే మనకైతే దర్శనం అయితే చాలా బాగా దొరుకుతుంది. సో ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి అమ్మా, ఇక్కడ పూజారులు అంటే మీరేనా, లేడీసేనా? మీరేనా? మేమే లేడీసే చేస్తారా ఇక్కడ పూజలు? లేడీస్నే చేస్తాం. అంటే మేము భోగినోళ్ళం అన్నమాట. మార్నింగ్ నుంచి ఇక్కడే మొత్తం చూసుకుంటాం, అమ్మవారికి సేవ చేస్తాము, ఇంకా మేమే చూసుకుంటాము. ఇంకా సరే చెప్పమ్మా, అమ్మవారి మహిమ ఎలా ఉంటుంది ఇక్కడ, ఎక్కడ అమ్మవారు దొరికారు, అమ్మవారిది అనేది మనకు చరిత్ర కొంచెం తెలియాలి కదా, చెప్పమ్మా. అంటే అప్పుడు ఇక్కడ పొలాలు ఉండేవి, ఫుల్ వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు ఒక ప్లేస్లో ఒక రాయి పుట్టిందంట, పుట్టి తీసి పక్కకు పడేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో ఉందంట. ఇంకా ఆ రాయిని చూసి ఏదో కోరుకుంటే నెరవేరిందని చెప్పేసి చిన్న గూడులా కట్టి, తర్వాత ఒక మందిరంలా కట్టి, తర్వాత మళ్ళీ పెద్ద గుడి చేసారు. అప్పటి నుంచి అమ్మవారిని చాలా మంది కొలుస్తారు. ఏది కోరుకున్నా నెరవేరుతుంది ఇక్కడ. మంచిగా మేకలతో కోళ్ళతో మొత్తం చేస్తారు. ఇంకా కొంతమంది మొత్తం ఇంకా కోరుకుంటే అన్ని వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి. కాబట్టి చాలా మంది ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కిపోతారు. చెప్పండి అమ్మా, మనకు ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడ ప్రజలు? చాలా ప్రపంచం మొత్తం ఇక్కడ తెలుసుకొని మరి యూట్యూబ్ గూగుల్ సెర్చ్ చేసుకొని మరి ఇక్కడ మొత్తం 18 శక్తిపీఠాలు ఉన్నాయి ఇక్కడ. మధ్యప్రదేశ్ నుంచి అందరు ఇక్కడికే వస్తారు మొక్కుకోవడానికి. చెప్పమ్మా, మీరు ఉదయం మార్నింగ్ ఎన్ని గంటల నుంచి అసలు ఈ సేవలో? గుడి ఓపెన్ చేస్తారు 5 or 6కి. మొత్తం ఇక్కడ ఊడ్చి
6 నుంచి 7 వరకు మొత్తం ఇట్లా కడిగి బొట్లు పెట్టి 8, 9 వరకు మొత్తం క్లీన్ చేసి మొత్తం అమ్మవారికి పసుపు కుంకుమ మెయిన్ అది పెట్టి మంచిగా శారీ కట్టించి మార్నింగ్ టైంలో పువ్వులు కూడా మొత్తం అమ్మవారిని రెడీగా చేస్తారు. సో అమ్మవారికి అభిషేకాలు నైవేద్యాలు ఏం పెడతారమ్మా ఇక్కడ? అభిషేకాలు అంటే పసుపు కుంకుమతో ఫస్ట్ ఇట్లా కడిగి అభిషేకం చేస్తారు. తర్వాత పాలు, నెయ్యి, పెరుగు, నిమ్మకాయ అన్ని మిక్స్ చేసి కొన్ని అందులో నూనె, వాటర్ కలిపి మొత్తం కడిగేస్తారు. కడిగేసిన తర్వాత మొత్తం అమ్మవారికి మంచిగా కాటుక బొట్టు మొత్తం పెట్టేసి పసుపు కుంకుమ పెడతారు. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు ఏమి ఇష్టం అమ్మకి? నైవేద్యాలు అంటే మెయిన్ నాన్ వెజ్ ఇష్టము. మేకలు, కోళ్ళు, మళ్ళీ కొంత పోలేలు ఏ రకమైన స్వీకరిస్తుందమ్మా? ఏ రకమైన స్వీకరిస్తుంది. భక్తితో కొలవాలంతే. చెప్పండి అమ్మా, ఇక్కడ మనకి ఉత్సవాలు అయితే జరుగుతాయి. మనం చాలా వేరే రాష్ట్రాల నుంచి రావడం కానీ మనం గమనిస్తాం. సో మనకి ఎన్ని డేస్ జరుగుతాయి, సిడే ఎప్పుడు ఆడతారు తెలియజేయండి అమ్మా. ఫిబ్రవరి 18, 19 అంటే డేట్ కరెక్ట్ చెప్పలేము. ఇయర్ లో ఒకసారి, కానీ రాశుల పరంగా చేంజ్ అవుతుంటాయి. 2 months వరకు కంప్లీట్ గా మొత్తం 2 months ఎండ్ వరకు మొత్తం జాతరలో మొత్తం ఉత్సవాలు జరుగుతాయి. 2 నెలలు. మెయిన్ గా మనకు పబ్లిక్ అంతా రావడము, వేరే రాష్ట్రాల నుంచి రావడం ఎన్ని రోజులు జరుగుతుంది? 1 month, 2 months వరకు వస్తారు. మొత్తం ఇంకా డైలీ వస్తూనే ఉంటారు. కానీ ఇంకా జాతరకి రష్ ఎక్కువ ఉంటుంది. జాతర ఎన్ని రోజులు జరుగుతుంది? జాతర 1 month జరుగుతుంది. మెయిన్ గా సిడే ఆడతారు కదా, దాని గురించి వివరించమ్మా. సీడే అంటే 1 day ఒక రోజు సీడే ఉంటది. ఒక రోజేమో మొత్తం ఉత్సవాలు మొత్తం జరిపించిన తర్వాత అమ్మవారిని ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు చేసి మొత్తం సీడే తిప్పిన తర్వాత తేరు తిప్పుతారు. తర్వాత తేరు. ఇవి ఉత్సవాలు నైట్కే జరుగుతాయా? ఉత్సవాలు మొత్తం ఊరు మొత్తం నైట్కే జరుగుతుంది. అంటే ఇంకా మనకి పల్లకి సేవ అని ఉంటది కదమ్మా, దాని గురించి. పల్లకిలో అమ్మవారిని పెట్టుకొని మొత్తం ఊరేగింపు తర్వాత 5 days అయిన తర్వాత మళ్ళీ ఊళ్ళో నుంచి అమ్మవారు గుడికి వస్తుంది. సో అప్పుడు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? అప్పుడు ఇక్కడ లోపలనే అప్పుడు అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి ఇక్కడ ఇంకా అమ్మవారిని భక్తులని బయటికి లోపలికి వచ్చేటట్టు పోయేటట్టు. అమ్మ ఈ కుండలో ఏముంటది? ఆ గుండెలో వాటర్ ఉంటాయి. అమ్మవారికి మెయిన్ ఇష్టం యాపాకులు ఇష్టం కాబట్టి వేపాకు నీళ్ళతోనే చేస్తారు. ఇంకా అమ్మవారికి ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఏం నైవేద్యం పెడతారు స్పెషల్గా? అంటే మన గుడిలో పులిహోర లడ్డు. మనకు గుడి ఎన్ని గంటలకు? మార్నింగ్ గుడి 5 తెరవడం 5 or 6 కడగడం చేయడం. నైట్కి ఎన్ని గంటలకమ్మా? ఈవినింగ్ క్లోజ్ చేసేటప్పుడు 6 to 7 వరకు. 6 to 7కి క్లోజ్ చేస్తారు. మనకి ఇక్కడ బయట కోనేరు ఉంది కదా, గుండం అంటారు కదా, ఆ గుండం మహత్వం ఏమన్నా తెలిస్తే చెప్పమ్మా. గుండంలో అంటే మనం ఎన్నో పాపాలు చేస్తాం కాబట్టి ఇక్కడ అమ్మవారికి గుండం ఉంది కాబట్టి ఇక్కడ లోపలికి కొద్దిగా ఎక్కువ రానియారు కాబట్టి రష్ ఉంటది అని అందరు కోరుకున్న కోరికలు నెరవేరడానికి అక్కడ మొత్తం గుండంలో మునిగి మళ్ళీ ఇంకా బయటికి. ఫ్రెండ్స్, మీకైతే అపురూపమైన అదృష్టమైన వీడియో చూపిస్తున్నానంటే ఇదే ఫ్రెండ్స్. నేను ఇన్ని వీడియోస్ తీసిన దాంట్లో ఎందుకంటే అమ్మను ఒక పొలంలో ఒక రాయిలాగా దొరికింది అని చెప్పారు కదా, అదైతే ఇదే ఫ్రెండ్స్. చూడండి, మనకైతే కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. చూడండి, మీరు చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అమ్మనైతే నమ్ముకొని కోరికలు అయితే కోరుకున్న తర్వాత మీ కోరికలు నెరవేరిన తర్వాత ఖచ్చితంగా వచ్చి మొక్కులు అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇంత అదృష్టము ఇంకెప్పుడు కలగదేమో అని నేనైతే అనుకుంటున్నాను. నా అదృష్టం ఈరోజు చాలా బాగుంది. నేనైతే టెంపుల్కి వచ్చి మరి అమ్మ దగ్గర వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని వీడియో తీస్తున్నామంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇంకా అమ్మ విగ్రహాన్ని మనకి మళ్ళీ కొత్తగా ఇట్లా శిలా విగ్రహంగా ఇట్లా చెక్కి పెట్టారండి. సో మనకైతే వెనకటి నుంచి ఎన్నో ఏళ్ళ క్రిందట దొరికిన విగ్రహం రాయి అయితే ఈ రాయినే మనం అమ్మవారిగా పూజించుకుంటూ ఇంకా అందరికీ ఈ రాయి కనిపించదు కాబట్టి మనకు అమ్మవారిని ఇట్లా శిలా రూపంలో అయితే చెక్కి పెట్టారండి.
సో ఇదైతే మనకు వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అండి. గుడి బ్యాక్ సైడ్ కానీ చాలా బాగుంటుంది. సో మనకైతే ఇక్కడ నాగులు అయితే ఉన్నాయండి, చూడండి. అమ్మా నాగమ్మ తల్లి. ఇవైతే ఇక్కడ వచ్చేసి రూమ్స్ ఫ్రెండ్స్, ఇట్లా ఉన్నాయి. సో ఇదైతే మనకు గుడి బ్యాక్ సైడ్ అండి. సో గుడి బ్యాక్ సైడ్ కానీ మనకు గుడి ఫ్రంట్ సైడ్ ఉన్నట్టే ఉంటుంది. ఇవైతే రూమ్స్ ఫ్రెండ్స్, ఇవి మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకైతే ఇదే కోనేరు. సో గుండం అని అంటారు కదా, ఇదే కోనేరైనా గుండమైనా ఒకటే. సో ఇప్పుడైతే మనకు వాటర్ లేవండి. సో వాటర్ అయితే ఎండకి లేవు. సో అందుకని చెప్పేసి మనకైతే లాక్ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కోనేరుకు కానీ 4 సైడ్స్ వెళ్ళడానికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇలా వెళ్ళొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మనకైతే రేణుకా ఎల్లమ్మ గుడి దగ్గర నుంచి జస్ట్ ఒక 200-300 ఫీట్స్ లోపలికి వస్తే మనకైతే చాలా మంచిగా హనుమాన్ మందిరం అయితే ఉందండి. సో హనుమాన్ విగ్రహం అయితే 70-80 ఫీట్ల పైననే ఉండొచ్చు. ఐ థింక్ మేబీ చాలా చాలా పెద్దగా ఉంది. సో మనకి టెంపుల్గా వచ్చేసి పక్కకి టెంపుల్గానే ఉందండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత పెద్ద ఉందో అసలు విగ్రహం, ఎంత బాగుందో. మన వీవర్స్కి అందరికీ హనుమాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. సో మనకి హనుమాన్ పెద్ద విగ్రహం పక్కకి మనకైతే గుడి అయితే ఉందండి, టెంపుల్ అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే నంది విగ్రహం చూడండి. మనకి ఒరిజినల్ నంది అండి ఇది. సో పక్కకు వచ్చేసి ఇట్లా ఉంది ధ్వజస్తంభం అండి. అది వచ్చేసి ధ్వజస్తంభము. సో ఈ విధంగా అయితే మనకు ఆల్రెడీ పూజలు జరిగినట్టున్నాయండి. సో మా పందిరి అయితే ఉంది ఇట్లాగా. జై హనుమాన్.
ఒక గుడిలోనే మనకైతే సాయిబాబా మందిరంగా ఉందండి. ఇదే మనకు వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. టోటల్గా టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి. ఇంకా హనుమాన్ చాలీసా. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ కానీ చాలా బాగుంది. ఇంకా మనకైతే ఇది బయటి సైడ్ అండి. చూడండి, బయటి సైడ్ చెట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా మనకి పత్రి చెట్టు ఉందండి, రావి చెట్టు ఉంది ఇంకా ఇక్కడ పక్కకి. అండ్ మనకైతే నవగ్రహాలు ఉన్నాయండి. నవగ్రహాలు ఉన్నాయి, నాగులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే మనకి నాగులండి.